హాయ్, దిస్ ఇస్ సతీష్. బిగ్ బాస్ 10 అప్డేట్స్ ఏంటన్నా అంటూ చాలామంది ఇన్స్టాలో మెసేజ్లు పెడతా ఉన్నారు. బట్ ఇంకా బిగ్ బాస్ 10 బజ్ స్టార్ట్ కాలేదు కదా. అందుకే ఇప్పటి నుంచే వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారంటే నెక్స్ట్ మంత్ సీజన్ 10 స్టార్ట్ అయ్యేసరికి బాగా బోరింగ్ అయిపోద్ది. మరి మీరేమంటారు? నిజమే కదా, మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా ఖచ్చితంగా ఒక కామెంట్ అయితే పెట్టండి, నిజమే అనిపిస్తే. ఎలాగో మరో 10 రోజుల్లో అంటే ఆగస్టు 15 నుంచి అగ్ని పరీక్ష సీజన్ 2 సెలక్షన్ ప్రాసెస్ మనకు హాట్‌స్టార్ అండ్ టీవీలో వస్తుంది కాబట్టి అప్పటి నుంచి డైలీ వీడియోలు చేస్తూ ఉంటా, టన్నుల అప్డేట్స్ అయితే మీతో సరదాగా షేర్ చేసుకుంటా. ఈలోపు ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఏమైనా ఉంటే అప్పుడప్పుడు వీడియోలు చేసి జర్నలిస్ట్ సతీష్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటా. సో ఖచ్చితంగా చూడండి. అలాగే ఈ వీడియోకి ముందే ఒక లైక్ కొట్టేసేయండి. ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 షూటింగ్ అయితే ఈ రోజు నుంచే స్టార్ట్ అయిపోతూ ఉంది. మనకు మాత్రం ఆగస్టు 15 నుంచి ఈ షూటింగ్ చేసిన ఫుటేజ్ అంతా ఎపిసోడ్లుగా ఎడిటింగ్ చేసి ఒక 1 అవర్ ఎపిసోడ్గా చూపించబోతూ ఉన్నారు. మరి ఈసారి అగ్ని పరీక్ష సీజన్ 2కు 25,000 మందికి పైగా అప్లై చేసుకున్నారు నాకు ఇంతవరకు ఉన్న సమాచారం ప్రకారం. అయితే హైలైట్ ఏమంటే ఈసారి ఉత్తరాంధ్ర నుంచి ఎక్కువ మంది అగ్ని పరీక్షకు ట్రై చేశారు. ఎందుకోసం అంటే గత సీజన్ విన్నర్ పవన్ కళ్యాణ్ పడాల ఉత్తరాంధ్ర నుంచి వచ్చి విక్టరీ సాధించడంతో ఇంకా అదే స్ఫూర్తితో చాలామంది ట్రై చేస్తూ ఉన్నారు. సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చి విన్నర్ కావడం అంటే అది అతను లాంటి వేలాది మందికి ఒక ఇన్స్పిరేషన్ అవుతుందని నేను గత సీజన్ రివ్యూలు చెప్పినప్పుడే చాలాసార్లు చెప్పా. ఖచ్చితంగా ఒక ఇన్స్పిరేషన్ నెక్స్ట్ ఎవరైనా రావాలంటే మనం కూడా అట్లా సక్సెస్ అవ్వచ్చు అనే మాదిరిగా అదే ఇప్పుడు నిజమయ్యింది. మరి ఇదే కామన్ మ్యాన్ కేటగిరీలో ఎంట్రీ ఇచ్చిన డీమోన్ పవన్ కూడా రాజమండ్రి నుంచి వచ్చాడు. టాప్ 5లో ఉండడంతో ఇలాంటి కుర్రాళ్ళందరిలో కూడా అమ్మాయిల్లో అబ్బాయిల్లో ఒక నమ్మకం పెరిగింది. సో నాకు తెలిసి అంతకుముందు చాలా కాలం నుంచి ఈ డీమోన్ పవన్ కూడా యూట్యూబ్ ఇన్స్టాలో రీల్స్ చేస్తూ ఏవేవో వీడియోలు చేస్తూ ఏళ్ళ తరబడి ట్రై చేసినా ఎలాంటి పాపులారిటీ రాలేదు. కానీ ఒక్కసారి బిగ్ బాస్లోనికి అడుగుపెట్టాక ఇప్పుడు అతనంటే తెలియని వాళ్ళు తెలుగు రాష్ట్రాల్లో లేరు. అంతలా క్రేజ్ అయితే సంపాదించాడు ఆల్మోస్ట్. అయితే మరి ఎందుకు బిగ్ బాస్ కోసం అంతలా సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు పాకులాడుతుంటారంటే ఇదే కారణం. ఈ ఫేమ్ వస్తుంది, రాత్రికి రాత్రి సామాన్యుడు సెలబ్రిటీ అయిపోతాడు, సెలబ్రిటీకి ఒక ఫ్యాన్ బేస్ ఏర్పడుతుంది, ఫైనాన్షియల్గా చాలా హెల్ప్ అవుతుంది, అనేక అవకాశాలు వస్తాయి. ఇవన్నీ కూడా పూర్తిగా ఇంకా కెరీర్ మొత్తం కొంత ఏంటంటే ఆల్రెడీ సెలబ్రిటీస్ ఉంటారు, ఆ కాస్త కోస్త ఐడెంటిటీ పాపులారిటీ ఉండేవాళ్ళు కూడా ఇక కెరీర్ డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది, కథం అయిపోయింది అనుకున్న దశలో అడుగు పెడితే సెకండ్ ఇన్నింగ్స్ ఆ తర్వాత మళ్ళీ మరో ద్వారం తెరుచుకునే అవకాశాలు అందుకుంటూ ఉన్నారు. అందుకే ఏదో ఒకలాగా ఏదో ఒక సీజన్లో బిగ్ బాస్ హౌస్లో అడుగు పెట్టేయాలనే సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు తెగ ఆరాట పడుతూ ఉంటారు. మరి మీలో ఎవరైనా ఒకవేళ ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్ష కోసం అప్లై చేసి ఉంటే ఒక కామెంట్ అయితే పెట్టండి. అట్లాగే కామన్ మ్యాన్గా వచ్చి సెలబ్రిటీలతో పోటీపడి గత సీజన్లో పవన్ కళ్యాణ్ డీమోన్ పవన్ టాప్ 5లో ఉండడం, ఒకరు విన్నర్ అవడంతో వీళ్ళిద్దరి స్ఫూర్తితో ఈసారి చాలామంది అయితే అప్లికేషన్ పెట్టుకున్నారు, ట్రై చేశారు. పోటీ కూడా గట్టిగానే ఉండబోతుంది. మరి ఇప్పటికే 25,000 మందిలో ఫిల్టర్ చేసేసి ఫిల్టర్ అంతా అయిపోయింది. చాలా వరకు ఒక 50 నుంచి 60 మందిని ఫైనల్ చేసి ఆడిషన్స్ షూటింగ్కి అయితే ఎంపిక చేశారు. వీళ్ళందరికీ షూటింగు ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతూ ఉంది, అయిపోతూ ఉంది. సరే, ఈ ఆడియన్స్ అగ్ని పరీక్షకు వచ్చిన తాలూకు వీళ్ళందరికీ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో కామన్ మ్యాన్ కేటగిరీలో వీళ్ళందరికీ ఈ ఆడిషన్స్ షూటింగ్ పూర్తి అయ్యాక ఆగస్టు 15వ తేదీ నుంచి సెప్టెంబర్ 5 వరకు 20 రోజులు, గతసారి 15 రోజులు అనుకుంటా కదా, ఈసారి ఏకంగా 20 రోజులు డైలీ 1 అవర్ ఎపిసోడ్స్ హాట్‌స్టార్ అండ్ టీవీలో కూడా టెలికాస్ట్ అయితే చేస్తారు. అయితే ఇక్కడ గత అగ్ని పరీక్ష ఓన్లీ హాట్‌స్టార్లో చూసాం. ఈసారి హాట్‌స్టార్తో స్టార్ మా టీవీ 2 ఛానళ్ళు కూడా ఈ అగ్ని పరీక్ష ఆడిషన్స్ ఎపిసోడ్స్ అయితే ప్రదర్శించబోతూ ఉన్నారు. సో మరి ఏ కామన్ మ్యాన్ ఎట్లా తను పర్ఫామ్ చేశాడు అనేది కూడా మనం చూడబోతూ ఉన్నాం, ఎంజాయ్ చేయబోతూ ఉన్నాం. అయితే ఏకంగా 1 కాదు 2 కాదు వేల దరఖాస్తుల్లో వడబోసి ఫైనల్ రౌండ్కు సెలెక్ట్ చేసిన ఆ 20 మందిలో ఎక్కువ మంది నాకున్న సమాచారం మేరకు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబ్ ఛానల్స్లో గుర్తింపు తెచ్చుకున్న వాళ్ళే ఉన్నారు. వీళ్ళలో చాలామందికి ఇన్స్టాలో కూడా ఒక 2 లక్షల పైనే ఫాలోవర్స్ కూడా ఉన్నారు. మరి కామన్ మ్యాన్ కేటగిరీ అంటే అందరినీ కామన్ మ్యాన్, అసలు ఎలాంటి ఐడెంటిటీ లేని వాళ్ళు, ఎలాంటి ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ లేని వాళ్ళనే కామన్ మ్యాన్గా సెలెక్ట్ చేయాలి. కానీ ఇట్లా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ను యూట్యూబర్స్ను సెలెక్ట్ చేయడం ఏంటి అనే ప్రశ్న మీ నుంచి రావచ్చు. నిజంగా మీకు కూడా అట్లాంటి ప్రశ్న వచ్చి ఉంటే, అభిప్రాయం ఉంటుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అందుకు దానికి కూడా నేను ఒక క్లారిటీ ఇస్తాను, ఇదే వీడియోలో చెప్పేస్తాను. ఇప్పుడు జనరల్గా ఏంటంటే బిగ్ బాస్ అనేది ఫుల్ ఎమోషన్స్,
అండ్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఈ ఫైటింగ్స్, ఆ సెంటిమెంటు, ఆ స్పిరిట్ అంతా ఒక రియల్ ఎమోషన్స్తో వచ్చి ఒక రియాలిటీ షో అంటే దీనిలో అన్ని కళలు ప్రదర్శించాల్సి ఉంటుంది. ఒక సాధారణ కాలేజ్ కుర్రాడినో కాలేజ్ అమ్మాయినో లేకపోతే ఏ టాలెంట్ లేకుండా కంప్లీట్గా ఒక ఇంట్రోవర్ట్ అబ్బాయో అమ్మాయో వచ్చి అసలు మేము కామన్ మ్యాన్ కాబట్టి మమ్మల్ని సెలెక్ట్ చేసేయండి అంటే ఎందుకు చేసేస్తారు? దానివల్ల ఏమైనా ఆ షోకి ఉపయోగం ఉంటుందో? మనం కూడా చూస్తామా? బోర్ కొడుతుందా బాయ్, ఏం చేస్తున్నారు, అసలు ఎందుకు వచ్చారు, ఏమీ లేదు, చడి చప్పుడు లేకుండా సైలెంట్గా ఉన్నారు, అసలు ఏ కంటెంట్ కానీ ఏం పర్ఫార్మెన్స్ కానీ ఏం స్కిల్స్ కానీ ఏం టాలెంట్ కూడా లేదు కదా అని మనమే డిసప్పాయింట్ అవుతాం. షో చల్లబడిపోతుంది. అందువల్ల ఒకవేళ వాళ్ళని సెలెక్ట్ చేసినా అలాంటి వాళ్ళతో ఏ ఫుటేజ్ రాదు, ఏ కంటెంట్ రాదు, ఎంటర్టైన్మెంట్ ఉండదు. అందుకే కామన్ మ్యాన్ అయినా సరే వాళ్ళలో కూడా కొద్దిగా నవరసాలు మిక్సింగ్ అయ్యి ఉంటేనే అన్ని ఎమోషన్స్ పండించగలుగుతారు. మనకు ఒక ఎపిసోడ్కి లైవ్కి కావాల్సిన కంటెంట్ పుష్కలంగా ఇస్తారు అని ఎవరికైతే ఏ కంటెస్టెంట్ ఏ కామనర్ విషయంలో అనిపిస్తుందో వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. మరి ఆ నవరసాలు మిక్సింగ్ అయి ఉన్న వాళ్ళంతా ఇప్పుడు సోషల్ మీడియాను తెగ వాడేస్తున్నారు కాబట్టి అక్కడే దొరుకుతాయి అలాంటి ఆనిముత్యాలు. అందుకే ఈసారి ఫైనల్ రౌండ్కి వచ్చిన వాళ్ళంతా సోషల్ మీడియా, యూట్యూబ్ ప్లాట్ఫామ్స్లో ఇప్పటికే వీడియోలు, రీల్స్ చేస్తున్న వాళ్ళే. ఇక్కడ గత సీజన్ కూడా అంతే కదా, ఒక్క కళ్యాణ్ ఆయన మాత్రమే ఆర్మీ బ్యాక్గ్రౌండ్, బట్ మిగతా డీమోన్ భవన్ కావచ్చు, చాలామంది ఆ మాస్క్ మ్యాన్ కావచ్చు ఇంకా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేవాళ్ళే వచ్చారు. సో ఇదైతే పెద్ద విచిత్రమైన విషయం కాదు. సో ఈసారి కూడా అట్లాంటి వాళ్ళు ఆల్రెడీ సోషల్ మీడియాలో కాస్త కోస్తో ఐడెంటిటీ ఉండేవాళ్ళు, ప్రూవ్ చేసుకునే వాళ్ళు, ఫాలోవర్స్ ఉండేవాళ్ళు, సబ్స్క్రైబర్స్ ఉండేవాళ్ళు వాళ్ళే వచ్చారు, వస్తారు కూడా. ఇక పవన్ కళ్యాణ్ పడాల ఆయన్ను ఫాలో అవుతూ ఆర్మీ నుంచి ఈసారి ఒక అమ్మాయి కూడా ఫైనల్ రౌండ్కి సెలెక్ట్ అయ్యిందని ఆమె పేరుతో పాటు ఇప్పటికే సోషల్ మీడియాలో చాలా లీకులు వచ్చాయి. చూద్దాం ఈ అమ్మాయి మరి ఫైనల్ వరకు ఉండి హౌస్లోనికి అడుగు పెడుతుంది లేదు. అట్లాగే జపాన్కి చెందిన ఒక అబ్బాయి తెలుగు మాట్లాడుతూ ఉన్నాడు కదా, ఆయన కూడా ఆల్మోస్ట్ వస్తాడు, మనం చూడబోతున్నట్టే నాకున్న సమాచారం. అట్లాగే ఆడిషన్స్ గత సీజన్ మాదిరిగానే ఫస్ట్ ఇండివిజువల్గా జరుగుతాయి. అక్కడ తమను తాము నిరూపించుకుంటే ఫైనల్ రౌండ్కి ఒక 15 మందిని అయితే సెలెక్ట్ చేస్తారు. వాళ్ళలోనే ఫైనల్గా ఒక 6 నుంచి 10 మందిని ఈసారి సెలెక్ట్ చేసి హౌస్లోనికి పంపించబోతూ ఉన్నారు. అయితే ఇది సీజన్ 10 దశావతారం సీజన్ కనుక ఒక కామనర్స్ 10 మంది, సెలబ్రిటీస్తో 10 మందిని సెట్ చేసి ఆ తర్వాత ఒక ఇద్దరిని ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీస్గా కూడా పంపిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా. మరి మీరేమంటారో కామెంట్ చేయండి. అయితే ఈ అగ్ని పరీక్ష ఆడిషన్స్కు శ్రీముఖి హోస్ట్, నవదీప్ కూడా జడ్జిగా ఉన్నాడు. మరి మిగతా జడ్జిలుగా బిందు మాధవి అభిజిత్, లేక శివాజీ, శోభా శెట్టి, తనూజ, ఇంకెవరు గౌతమ్ కృష్ణ, ప్రిన్స్ ఎవరు, ఇట్లా గత పాత సీజన్ల నుంచి వేరే కంటెస్టెంట్లు ఎవరైనా ఉంటే బాగుంటుందా, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు జడ్జిలుగా ఉంటే బాగుంటుంది, అసలు మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా ఒక్కసారి అయితే ఒక కామెంట్ పెట్టేసేయండి. చూద్దాం మరి ఎవరు ఎక్కువ మందిని ఇష్టపడతా ఉన్నారో వాళ్ళు జడ్జిగా వస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు కూడా మన కామెంట్ బాక్స్ ద్వారా చూద్దాం. ఒకసారి బిగ్ బాస్ ఆడియన్స్కి ఎవరు కనెక్ట్ అయ్యారు జడ్జిగా కూడా చూద్దాం. ఇంకో హైలైట్ ఏమంటే అగ్ని పరీక్ష ఆడిషన్స్కి వెళ్ళే వాళ్ళకి నా అడ్వైస్ కూడా ఏమంటే అక్కడికి వెళ్ళి ఏడుపులు, పెడబొబ్బులు, సింపతి కార్డు వాడదాము వద్దు. దయచేసి అట్లా చేయకండి, మీకు లాస్ అయ్యిద్ది. దానివల్ల బతిమలు ఆడుకునే అవకాశం వస్తుందేమో, అప్పుడెప్పుడో ఒకసారి జరిగింది కదా అలా సెలెక్ట్ అయిపోదాం అనుకునే కాన్సెప్ట్ పొరపాటున ఏదైనా మీ మైండ్లో ఉంటే వెంటనే దాన్ని తీసి డస్ట్బిన్లో పడేసేయండి. ఎందుకంటే అలా చేస్తే ట్రోల్ అవుతారు తప్ప బిగ్ బాస్ హౌస్కి కంటెస్టెంట్ కాలేరు, మీకు అవకాశం రాదు. మీకు ఏమొచ్చు, ఏం చేయగలరు, మీ పొటెన్షియల్ ఏంటి, బిగ్ బాస్ షోకి మీరు ఎట్లా ప్లస్ అవుతారు, మిమ్మల్ని షోలోకి తీసుకోవడం వల్ల ఆడియన్స్ని ఎట్లా ఎంటర్టైన్ చేయగలుగుతారు, ఎలా కనెక్ట్ అవుతారు, మీలో ఉండే స్కిల్స్ ఏంటి, టాలెంట్ ఏంటి, అవన్నీ కూడా ప్రదర్శించడానికి ఒక అద్భుతమైన వేదిక వస్తుంది కనుక అవి చించి ఆరేసేయండి. పూర్తి ఫోకస్ దాని మీద పెడితే ఈజీగా సెలెక్ట్ అయిపోతారు. గత సీజన్లో మాస్క్ మ్యాన్ ఒక ఎగ్జాంపుల్, కొద్దిగా డిఫరెంట్గా ట్రై చేశాడు, అటెన్షన్ మొత్తం తనపై ఉండేలాగా చేసుకున్నాడు. అదే అతనికి బిగ్ బాస్ హౌస్లోకి ఆహ్వానం పంపించింది. సో ఇట్లా ట్రై అయితే చేయండి. ఇంకోటి ఏమంటే కొంతమంది నాకు ఇన్స్టాలో అడిగింది బెంగాలీ బిగ్ బాస్ గురించి, మంచి అప్డేట్ కూడా ఉంది. ఏమంటే అది మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఇక్కడ బెంగాలీ బిగ్ బాస్ సీజన్ అనేది. టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఈసారి హోస్ట్గా చేయబోతూ ఉన్నాడు. స్టేడియంలో 6లు మోత మోగించే ఈ ప్రిన్స్ బిగ్ బాస్ హోస్ట్ అంటే మామూలు విషయం కాదు. ఇదో కొత్త ట్రెండే. ఎందుకంటే ఇప్పటివరకు ఏ భాషలోనూ సినీ సెలబ్రిటీలు కాకుండా ఇతరుల హోస్టులుగా చేయడం జరగల. బెంగాలీలో అయితే కొంతమంది అనుకునేది ఏంటంటే ఇదే ఫస్ట్ సీజన్ ఇక్కడ ప్రిన్స్ ఎవరు సౌరవ్ గంగూలీతోనే స్టార్ట్ అవుతుందని చాలామంది ఆడియన్స్ అనుకుంటున్నారు. కానీ అది నిజం కాదు. గతంలో బెంగాలీలో 2 సీజన్లు కూడా జరిగినాయి. ఇది 3వ సీజన్. సీజన్ 1 2013లో జరిగింది. మిథున్ చక్రవర్తి హోస్ట్గా చేశారు. అప్పుడు ప్రైజ్ మనీ కూడా 20 లక్షలు.
ఆ తర్వాత 2016లో 3 ఏళ్ళ తర్వాత మరొక సీజన్ 2 నడిచింది. దానికి జీత్ అనుకుంటా హోస్ట్. అప్పుడు ప్రైజ్ మనీ 35 లక్షలు. మళ్ళీ ఇప్పుడు 10 ఏళ్ళ తర్వాత 2016 తర్వాత మళ్ళీ ఇప్పుడు 2026లో ఇప్పుడు ఈ జరగబోతా ఉంది. సో గంగూలీ ఏంటంటే 3వ సీజన్కి హోస్ట్, ఇక ఆయన కొనసాగే అవకాశం కూడా ఉంది. సరే, ఇక ఇంకో హైలైట్ ఏంటంటే అప్డేట్, గత సీజన్లో ఫైనల్ ఓటింగ్లో కళ్యాణ్కి 65% ఓటింగ్ వచ్చిందంటూ లేటెస్ట్గా బయటకు ఒక లీక్ రావడంపై చాలామందిని నేను ఇన్స్టాలో క్లారిటీ ఇవ్వమంటే అడుగుతా ఉన్నారు. దీనిలో విచిత్రం ఏముందో నాకు అర్థం కావట్లా. ఎందుకంటే ఖచ్చితంగా కళ్యాణ్కి 65% ఓటింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కూడా. మనకు ఫైనల్లో ఉండే కంటెస్టెంట్లకు ఎవరికి ఎంత ఓటింగ్ వచ్చింది అనేది రివీల్ చేయరు. కాబట్టి ఇది కొంతమందికి విచిత్రంగా అనిపిస్తుంది. బట్ తమిళ బిగ్ బాస్లో ఎవరికి ఎంత ఓటింగ్ వచ్చిందో రివీల్ చేస్తారు. 65 నుంచి 70% అంటే విన్నర్గా వచ్చిన ఆయనకి, విన్నర్స్కి ఆ ఓటింగ్ పెద్ద మ్యాటర్ కాదు. అది ఉంటాయి. గత సందర్భాల్లో, గత సీజన్లో కూడా అలా 65 to 70% ఓటింగ్ వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే గత సీజన్లో నేను ఫుల్ క్లారిటీతోనే చాలా ముందుగానే చెప్పేశా, పవన్ కళ్యాణ్ విన్నర్ అవుతున్నాడు అని చెబితే కొందరైతే ఛాలెంజ్లు, సవాళ్ళు, తొడల కొట్టడాలు కూడా చేశారు. చివరికి నేను చెప్పింది నిజమైంది. ఆ విషయం చాలామంది గమనించారు, గుర్తించారు. మీరు చెబితే తిరగలేదండి, ఇంకా పక్కా అని కూడా కాన్ఫిడెంట్తో చెప్పారు. ఇదే కాదు, గత 10 సీజన్ల నుంచి ఒక్కసారి కూడా నా ప్రెడిక్షన్ తప్పు కాలేదు. అది నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యే వరకు తెలుసు. మరి మీలో ఎంతమంది నా వీడియోలను గత సీజన్ల నుంచి ఫాలో అవుతున్నారో, నేను చెప్పింది కరెక్టో కాదో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అట్లాగే ఆ పవన్ కళ్యాణ్ విషయంలో మీరు మాత్రమే చెప్పారు 100% ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు విన్నర్ ఇతడే అని ఎంతమంది నోటీస్ చేశారో కూడా కామెంట్ అయితే పెట్టండి. అట్లాగే వీడియోకి ఒక లైక్ కొట్టడం అయితే మర్చిపోకండి. మరొకరు నాకు ఇన్స్టాలో పెట్టిన కామెంట్ కూడా ఏంటంటే, ఏంటి సార్ ఈసారి ఫిమేల్ విన్నర్ను చేయాలనుకుంటున్నారంట కదా అని. బాసు, నేను క్లియర్గా ఒకటే చెబుతాను, బిగ్ బాస్లోనికి పంపించడం వరకే టీం చేతుల్లో ఉంటుంది. అక్కడికి వెళ్ళాక వాళ్ళు అనుకున్నదే చెయ్యలేరు. ఇలా చేసేద్దాం, అలా చేసేద్దాం అని జరిగే పని కాదు. అనుకున్నా చెయ్యలేరు. లోపల అంతా బాగా కుదరాలి, ఆడియన్స్ కనెక్ట్ అవ్వాలి. అలా చేయడం ఎవరి వల్ల కాదు. ఫిమేల్ చేయాలనుకుంటున్నారంటూ గత సీజన్లో కూడా వచ్చింది. చాలా పుకార్లు పెడుతూ ఉన్నారు. అవన్నీ హంబక్ అయిపోవడమే. మనం ఎన్ని చూడలేదబ్బా ఇవన్నీ, అవంతా సొల్లు. అలాంటివి నమ్మకండి, పట్టించుకోకండి. ఎవరిని విన్నర్ని చేయలేరు. ఒకవేళ బయట స్ట్రాంగ్ పిఆర్ను పెట్టుకుని ఓటింగ్కు కొన్ని బలమైన వర్గాల నుంచి బాగా దండిగా పుష్కలంగా డబ్బులు ఖర్చు పెట్టి రకరకాలుగా ప్రయత్నాలు చేసి సెటప్ చేసుకుని వెళ్ళి లోపల కూడా కంటెస్టెంట్ తెగ నటించేస్తూ, జీవించేస్తూ, దానికి బయట నుంచి ఈ జాకీలు పెట్టి ఫుల్గా లేపితే సానుభూతి పవనాలు కూడా వర్కౌట్ అయితే విన్నర్ అయిపోవచ్చేమో. కానీ అంతే తప్ప బిగ్ బాస్ టీం చేతుల్లో మాత్రం విన్నర్ని ఇతన్నే చేసేద్దాం, ఈమెనే చేసేద్దాం, ఫిమేల్నే చేసేద్దాం అలాంటి డెసిషన్ అయితే బిగ్ బాస్ టీంలో ఉండదు. ఒకవేళ జనం అనుకుంటున్న వాళ్ళని కాదని వాళ్ళకు టీంకి నచ్చిన వాళ్ళని చేసేస్తే అది బిగ్ బాస్ షో మనుగడికే నష్టమని ఆ టీంకి బాగా తెలుసు. సో ఈ విషయంలో ఫుల్ క్లారిటీ వచ్చేసింది అనుకుంటా. అట్లాగే ఈ ఆగస్టు 15 నుంచి మన అగ్ని పరీక్షతో పాటు ఈ బిగ్ బాస్ 10కి సంబంధించిన వీడియోలు కూడా రెగ్యులర్గా జర్నలిస్ట్ సతీష్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను, న్యూస్ బాల్లో కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఖచ్చితంగా ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి.